అది ఒక సుందరమైన గ్రామం. ఆ గ్రామంలో ఇద్దరు అత్త కోడళ్ళు ఉండేవాళ్ళు. ఒకరోజు కోడలు, అబ్బా అత్తయ్య, ఈ డబ్బా ఫోన్ అస్సలు పనిచేయటం లేదు. ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. నాకు కూడా ఒక స్మార్ట్ ఫోన్ కొనివ్వండి అత్తయ్య. స్మార్ట్ ఫోన్ ఎందుకే? నా ఫోన్ బాగానే పనిచేస్తుందిగా. కావాలంటే నా ఫోన్ తీసుకుని మాట్లాడు. మా ఆయన మీ ఆయన చేస్తాడుగా. నువ్వు మాట్లాడితే సరిపోతుంది. అక్కడ సిగ్నల్ బాగానే ఉంటాయిగా. కోడలు తన మనసులో, అబ్బా నేనెప్పుడేం చెప్పినా ఏదో ఒక వంక చెప్తూనే ఉంటుంది మా అత్త. నాకు స్మార్ట్ ఫోన్ ఎప్పుడొస్తుందో, నా కోరిక ఎప్పుడు తీరుతుందో అలా అనుకుని బాధపడుతూ వెళ్లి తన పని చేసుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తాయి. ఒకరోజు అత్త దుబాయ్లో ఉన్న తన కొడుకుతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఉన్నట్టుండి ఫోన్ డిస్కనెక్ట్ అవుతుంది. ఏం ఫోనో ఏమో, అస్సలు సరిగా పనిచేయటం లేదు అని తిట్టుకుంటూ ఉంది. అది అవకాశంగా అనుకుని కోడలు వెంటనే అక్కడికొచ్చి, ఇప్పటికైనా అర్థమైందా అత్తయ్య? సరిగ్గా మీ అబ్బాయితో మాట్లాడలేకపోతున్నారు. అదే స్మార్ట్ ఫోన్ ఉంటే వీడియో కాల్ కూడా చేయొచ్చు. వీడియో కాల్ అంటే ఏంటే? అంటే మీ అబ్బాయిని ఫోన్లో చూడొచ్చు. చూస్తూ ఎంచక్కా ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లున్నాయి. మన పక్కింటి సరోజ ఆంటీకి కూడా ఉంది. డబ్బులు ఎంత అవుతాయే? కొంచెం మంచి ఫోన్ కావాలంటే 10,000 నుండి 50,000 వరకు కూడా ఫోన్లున్నాయి అత్తయ్య. 10,000 రూపాయలా? వద్దులేవే, ఇంకెప్పుడైనా చూద్దాం. అప్పుడు కోడలు తన మనసులో, ఇంకెప్పుడు చూసేది? నువ్వు చూసేలోపు ఉంటావో పోతావో. అయినా నీ కొడుకు బాగానే సంపాదిస్తున్నాడు కదా, 10,000 ఖర్చు పెట్టడానికి మరి ఇంత పిసినారితనం పనికిరాదు అనుకుంటూ లోపలికి వెళ్లిపోయింది. అలా మరికొన్ని రోజులు గడిచాయి. అత్త టీవీ చూస్తూ ఉండగా కరెంటు పోయింది. ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? అసలు ఈ మధ్య అస్సలు కరెంటు ఉండటం లేదు. సీరియల్స్ అన్ని మిస్ అయిపోతున్నాను. అత్తయ్య, ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు సీరియల్స్ కూడా అందులో చూడొచ్చు. ఒక్క స్మార్ట్ ఫోన్ తీసుకురండి. మన ప్రపంచం అంతా అందులోనే ఉంటుంది అత్తయ్య. మీకేది కావాలన్నా కూడా దొరుకుతుంది. అన్ని ఫోన్లో చూడొచ్చు. రకరకాల వంటలు, కథలు, సినిమాలు, సీరియల్లు అన్ని చూడొచ్చు. అన్ని ఒకే ఒక్క స్మార్ట్ ఫోన్ లో ఉంటాయి అత్తయ్య. సరేలే, ఎప్పటి నుండో అడుగుతున్నావు కదా, ఫోన్ తీసుకుంటానులే. ఆ విషయం విన్న కోడలు చాలా చాలా సంబరపడిపోతుంది. కొంత సమయం తర్వాత ఇద్దరు కలిసి మొబైల్ షాప్ కి వెళ్లి అక్కడ ఒక ఫోన్ కొని తీసుకొస్తారు. ఇక ఫోన్ తీసుకొచ్చిన దగ్గర నుండి కోడలు అత్తకి అన్నింటినీ ఫోన్లో చూపిస్తూ ఉంటుంది. వాటిని చూసి ఆమె కూడా సంతోషపడుతుంది. రోజులు గడుస్తున్నాయి. కోడలు పొద్దున లేచిన దగ్గర నుండి ఫోన్ చూస్తూనే ఉంటుంది. ఓసై కోడలా, ఎక్కడున్నావే? పొద్దున్నుండి నా ముఖాన టీ గాని కాఫీ గాని కొట్టలేదు. ఏం చేస్తున్నావే అంటూ ఆమె దగ్గరికి వెళ్తుంది. ఆమె ఫోన్లో వీడియోస్ చూసుకుంటూ ఉంటుంది. ఓసై, నేను చెప్పేదేమైనా ఈ తలకెక్కుతుందా లేదా? అబ్బా అత్తయ్య, వీడియో చూస్తున్నాను కదా, మీకు కావాల్సిందేదో మీరే చేసుకోండి. అత్త సరి అని చెప్పి వంటగదిలోకి వెళ్లి తనకి కావలసిన టీ పెట్టుకుని తాగుతుంది. కొంత సమయం తర్వాత మళ్ళీ అత్త, ఓసై కోడలా, పొద్దున టీ ఎటూ ఇవ్వలేదు. ఇప్పుడు కనీసం టిఫిన్ అయినా పెడతావా లేదా? అత్తయ్య, ఫ్రెండ్స్ అందరూ కలిసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందరూ అందులో మెసేజ్లు పెడుతున్నారు. నేను రిప్లై ఇవ్వకపోతే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో. వాళ్లతో చాట్ చేస్తూ ఉన్నాను. ఈ ఒక్క రోజుకి మీరు టిఫిన్ చేసుకోండి అత్తయ్య. అందుకు ఆమె సరే అని చెప్పి ఆ పని కూడా తనే చేసుకుంటుంది. అలా అత్త ఏ పని చెప్పినా దాన్ని ఆమె చెయ్యదు. ఎప్పుడూ ఆ ఫోన్ పట్టుకుని చాటింగ్ చేస్తూ వీడియోస్ చూస్తూ ఉండిపోతుంది. రోజులలా గడుస్తూనే ఉన్నాయి. కోడలు పని మొత్తం మానేసి 24 గంటలు ఫోన్ చూస్తూ ఉంటుంది. అత్త ఇంటి పని మొత్తం చేసుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు అత్తకి ఆరోగ్యం సరిగా లేక పడుకుంటుంది. కోడలు తన స్నేహితులతో ఫోన్ మాట్లాడుతూ ఆమె గదిలోకొచ్చి, ఏంటత్తయ్యా, ఒంట్లో సరిగా లేదా? అయితే కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి. బాగా జలుబు జ్వరంగా ఉందే, కొంచెం మెడికల్ షాప్ కి వెళ్లి బిల్లలు తీసుకొస్తావా? సరే అత్తయ్య, తీసుకొస్తాను అని చెప్పి ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. ఆ మాటల్లో పడిపోయి అత్త చెప్పిన సంగతి మర్చిపోతుంది. పాపం అత్త చాలా బాధపడుతూ ఉండిపోతుంది. అప్పుడు తన మనసులో,
అసలు దీనికి ఫోన్ తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. ఫోన్ లేనప్పుడు ఇద్దరం కలిసి పనులు చేసుకునేవాళ్ళం, తీరిగ్గా కూర్చొని మాటలు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు దగ్గర ఉన్నవాళ్ళు దూరమైపోయారు, దూరం ఉన్నోళ్ళు దానికి దగ్గరయ్యారు. ఏంటో అని బాధపడుతుంది. కొంత సమయం తర్వాత ఆమె ఎలాగోలా ఓపిక తెచ్చుకొని మందులు తెచ్చుకొని వేసుకుంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. అత్త పనులు మొత్తం చేసుకుంటూ ఇంట్లో ఉంటుంది. కోడలికి ఏ పని చెప్పినా చెయ్యకపోగా అత్తపైన చాలా కోపంగా మాట్లాడేది. ఆ మాటలకి బాగా కోపం తెచ్చుకున్న అత్త, "వస్తే కోడలా, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. నీ సంతోషం కోసం ఫోన్ తీసుకొస్తే నాకు సంతోషం లేకుండా చేస్తున్నావు. ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఈ ఫోన్ తీసుకొచ్చిన దగ్గర నుండి మనం ఎలా ఉన్నామో తెలుసా? ఎప్పుడు గొడవలు, బద్ద శత్రువుల కంటే దారుణంగా తయారయ్యాం. మొన్నటికి మొన్న నాకు ఆరోగ్యం బాగోలేకపోయినా నన్ను పట్టించుకోనే లేదు. రేపు నేను చావు బతుకుల్లో ఉన్నా కూడా నీకు ఫోన్ మాత్రమే కావాలనుకుంటాను." అత్త అలా అనేటప్పటికీ కోడలు ఏడుస్తూ, "అత్తయ్య, స్నేహితులందరూ కలిసి చాలా రోజులైంది కదా, అందరూ ఎక్కడెక్కడో స్థిరపడ్డారు, అందుకని అలా మాట్లాడుకుంటూ ఉన్నాం." అవునమ్మా, మాట్లాడొద్దని నేను చెప్పటం లేదు, కానీ పనులన్నీ అయిపోయాక ఏదో కొద్దిసేపు మాట్లాడతారు గాని నువ్వు అలా కాదు. పనులన్నీ ఆపేసి మనుషులు చచ్చారా బతికారా అని కూడా లేకుండా ఫోన్లో పూర్తిగా మునిగిపోయావు. అత్త తిడుతుంటే కోడలు అలాగే చూస్తూ ఉంటుంది. నువ్వు ఫోన్ కొనక ముందు ప్రపంచమంతా ఇందులోనే ఉంది అంటే ఏంటో అనుకున్నాను. ఆ మాట నిజమేనమ్మా, నీ ప్రపంచమే ఆ ఫోన్ అవుతుందని నాకు తెలీదు, ఇప్పుడు అర్థమైంది అంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది. కోడలికి అన్ని మాటలు చెప్పినా పట్టించుకోలేదు. ఆమె ఎప్పట్లాగే ఫోన్లో మళ్లీ మునిగిపోతుంది. అలా రోజులు గడిచాయి. ఒకరోజు ఫోన్లో మాట్లాడుతుండగా పొరపాటున అక్కడే ఉన్న నీటి బకెట్లో ఫోన్ పడిపోయింది. కోడలు వెంటనే దాన్ని తీసుకుని, "అయ్యో, బంగారం లాంటి ఫోన్ నీళ్లలో పడిపోయింది, ఇప్పుడు ఆన్ కూడా అవ్వటం లేదు" అంటూ ఏడుస్తుంది. అప్పుడే అత్త అక్కడికొచ్చి, "ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు?" "ఫోన్ నీళ్లలో పడిపోయింది అత్తయ్య." "మంచి పని జరిగింది, తిక్క కుదురుతుంది. నేను అస్సలు దీన్ని బాగు కూడా చేయించను" అంటూ వెళ్లిపోయింది. కోడలు చాలా బాధపడింది. అలా రోజులు గడుస్తాయి. కోడలు ఫోన్ లేకపోవడం వల్ల ఇంటి పనుల్లో అత్తకు సహాయం చేస్తూ ఉంటుంది. ఖాళీ సమయంలో ఇద్దరు కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. "ఓసే కోడలా, ఇప్పుడు చూడు, మనం ఎప్పటిలాగే ఎంత బాగున్నామో. ఆ ఫోన్ ఉండటం వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయే." నిజమే అత్తయ్య, దేన్నైనా లిమిట్ గా వాడుకోవాలి. మితిమీరి ఏదైనా చేస్తే చాలా నష్టపోతామని తెలుసుకున్నాను. అమ్మయ్యా, ఇప్పుడు నీకు పుట్టొచ్చింది కదా, ఇదిగో నీ స్మార్ట్ ఫోన్. దీన్ని బాగు చేయించాను. ఇక నుండైనా పొద్దున్నే లేచి ఫోన్ పట్టుకోకుండా పనులన్నీ అయిపోయిన తర్వాత అవసరానికి మాత్రమే వాడుకో. తప్పకుండా అత్తయ్య, అలాగే చేస్తాను అని సమాధానం చెప్తుంది. ఇక ఆ రోజు నుండి కోడలు అత్తతో సరదాగా ఉంటూ తనకు సహాయం చేస్తూ ఖాళీ సమయాల్లో తన అవసరానికి మాత్రమే ఫోన్ వాడుతూ సంతోషంగా గడుపుతుంది.